నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో నాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి నర్సింగ్ గురించి. సో నేను ఒక మంచి కోర్స్ ఒక యూనివర్సిటీలో చూశాను. ఆ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్లో ఫీజ్ ఏం లేదు. 2 years కోర్సు. ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఉంటుంది, నెక్స్ట్ సెమిస్టర్స్ జర్మన్లో ఉంటాయి. వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, డెడ్ లైన్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియో చూస్తే మీకు వేరే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కూడా జర్మనీలో యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో మొత్తం చూడండి, డెఫినెట్లీ మీకు హెల్ప్. ఈ వీడియోలో మనము ఒక మాస్టర్స్ నర్సింగ్ కోర్స్ గురించి మాట్లాడదాము. ఈ కోర్స్కి ఫీజ్ లేదు, కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫీ కట్టాలి. దాని గురించి చెప్తాను. ఇది టోటల్ 4 సెమిస్టర్స్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఉంటుంది, మిగతా సెమిస్టర్స్ జర్మన్లో ఉంటాయి. అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి మొత్తం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడే యూనివర్సిటీ పేరు హోఫ్ యూనివర్సిటీ. ఇది గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అయింది. ఇవాళ రేపు చాలా యూనివర్సిటీస్ ప్రైవేట్ స్టార్ట్ చేస్తున్నారు, వాటికి రికగ్నిషన్ ఉండలేదు. సో మీరు ఏదైనా యూనివర్సిటీ అప్లై చేస్తే ప్లీజ్ చెక్ చేసుకోండి. ఈ కోర్స్ పేరు క్రాస్ కల్చరల్ నర్సింగ్ ప్రాక్టీస్. సంవత్సరానికి 2 బ్యాచ్లు ఉంటాయి. ఒకటి వింటర్ సెమిస్టర్, ఫస్ట్ వన్ అది October 1st స్టార్ట్ అవుతుంది. సెకండ్ వన్ సమ్మర్ సెమిస్టర్, ఇది March 15th స్టార్ట్ అవుతుంది. సో దీని అడ్మిషన్ మనం అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టాలి అవన్నీ చెప్తాను. సో ఈ వింటర్ సెమిస్టర్ది డెడ్ లైన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ నెక్స్ట్ ఇయర్ గురించి మీకు పనికి వస్తుంది. సో April 15th నుంచి March 31st లోపల మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు October 1st 2026లో జర్మనీలో ఈ యూనివర్సిటీలో చదవాలనుకుంటే. అదే సమ్మర్ సెమిస్టర్ 2026 March 15th కోర్స్లో మీరు చదవాలనుకుంటే మీకు ఇప్పుడు అవకాశం ఉంది. ఈ సంవత్సరం 2025లో November 5th నుంచి November 30 లోపల మీరు ఇట్లా అప్లికేషన్ సబ్మిట్ చేశారనుకోండి, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే మీరు March 15th నుంచి ఈ కోర్సు జర్మనీలో స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్. సో రిక్వైర్మెంట్స్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఫీజ్ ఏంటి మొత్తం మాట్లాడదాం. సో ఈ హోఫ్ యూనివర్సిటీ ఒక చిన్న పల్లెటూరు హోఫ్ అని ఒక విలేజ్లో ఉంది. ఇది బవేరియా స్టేట్లో ఉంటుంది అన్నట్టు. సో జర్మనీలో కొన్ని పెద్ద సిటీస్ ఈ మ్యాప్లో చూడొచ్చు మీరు. బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్. బెర్లిన్ నుంచి 313 కిలోమీటర్ దూరంలో ఉంది. సో మీరు ఇండియా నుంచి ఎప్పుడైనా జర్మనీ వస్తే బెంగళూరు టు ఫ్రాంక్ఫర్ట్ లేదంటే న్యూఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్ ఫ్లైట్ తీసుకుంటే మీకు చీప్ పడుతుంది. ఎప్పుడు కూడా జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్కి చీప్ ఫ్లైట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫ్రాంక్ఫర్ట్లో జర్మనీది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది. జర్మనీలో కరెంట్ మార్కెట్ 2025లో ఎలా ఉందంటే ఐటీ అండ్ అదర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి జాబ్స్ రావడం కష్టం అవుతుంది, కానీ హెల్త్ కేర్కి మాత్రం చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ హెల్త్ కేర్ ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నారు. సో ఎవరైతే జర్మన్ నేర్చుకుంటారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ కోర్స్ మీరు జర్మనీలో చదివారనుకోండి మీకు ఇంకా ఈజీగా జాబ్ వస్తుంది. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు మెడికల్ అండ్ నర్సింగ్ టాస్క్ ఎలా చేయాలో నేర్పిస్తారంట. సో ఈ డిగ్రీని మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు, క్రాస్ కల్చరల్ నర్సింగ్. ఇది మొత్తం 4 సెమిస్టర్స్గా డివైడ్ చేశారు. సో ఈ కోర్సు ఎలా నేర్పిస్తారో మాట్లాడదాం. మొత్తం 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఉంటుందంట, సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్ జర్మన్లో ఉంటుంది, ఫోర్త్ సెమిస్టర్ మాస్టర్ థీసిస్ మీ ఇష్టం అయితే జర్మన్ లేదా ఇంగ్లీష్లో చేయొచ్చు. జర్మనీలో ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్లో ఎవరైతే మాస్టర్ చేయడానికి వస్తారో వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ సపరేట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాయి. లేదు అంటే మీరు ఆన్లైన్ నేర్చుకోవచ్చు, లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ కావచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు జర్మనీలో చాలా యూనివర్సిటీస్లో అస్సలు ఫీజు ఉండదు. ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే మీకు అడ్మిషన్ దొరికితే చాలు, మీకు ఫీజు అన్నది అస్సలు ఉండదు. కాకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫీ అని మాత్రం ఉంటుంది. అది ప్రతి సెమిస్టర్కి ఈ యూనివర్సిటీలో 150 యూరోలు అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15,000 రూపాయలు. అంటే 4 సెమిస్టర్లు మీరు ఒక మాస్టర్స్ ఇక్కడ చేస్తే మీరు కట్టే ఫీజు 60,000 రూపాయలు 2 సంవత్సరాలకి. చాలా తక్కువ. ఎవరైతే ఈ అడ్మినిస్ట్రేషన్ ఫీ కడతారో వాళ్ళకు తిరగడానికి ట్రైన్ పాస్ కూడా ఇస్తారు. సో ఆ రీజియన్లో మొత్తము, లేదంటే కొన్నిసార్లు అది జర్మనీ మొత్తం తిరిగేటట్టు కూడా ఉంటుంది పాస్. అది యూనివర్సిటీ వాళ్ళనే అడగాలి. కాకపోతే జర్మనీ రావాలంటే కొంచెం డబ్బులు మనం బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయించాలి. దాని గురించి చెప్తాను. ఎవరికైతే యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చాక వీసాకి పోతారో అప్పుడు
మన ఇండియాలో ఏదన్నా పెద్ద బ్యాంక్కి వెళ్ళి జర్మనీకి వెళ్తున్నాము, బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి దాంట్లో 12 లక్షలు డిపాజిట్ చేయాలి. యాక్చువల్లీ ఈ డబ్బులు ఎందుకంటే ఒకప్పుడు ఫారిన్ వెళ్ళాలంటే చాలామంది అప్పు చేసి డబ్బులు తెచ్చుకొని వీసా అన్నీ అయిపోయాక ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. అమెరికా పోయాక స్టూడెంట్స్కి బతకడానికి డబ్బులు ఉండేటివి కావు. కానీ జర్మనీ విషయానికి వస్తే ఈ 12 లక్షలు మీరు డిపాజిట్ చేస్తారు కదా, ఇవి మీరు తీసుకోవడానికి కుదరదు. మీరు జర్మనీ వచ్చాక మీకు ఎవ్రీ మంత్ 1 lakh ఈ అకౌంట్లో నుంచి మీరు తీసుకోగలరు. అంటే నెక్స్ట్ 12 నెలల వరకు మీకు ఖర్చులకి డబ్బులు ఉంటాయి అన్నట్టు. ఇంతే కాకుండా జర్మనీలో చదువుకునే ప్రతి స్టూడెంట్కి వారానికి 20 గంటలు పార్ట్ టైం చేసే అవకాశం ఉంటుంది. సో నెలకి మీరు 20x4 అంటే 80 గంటలు పనిచేస్తే మీకు ఈజీగా 1,00,000 రూపాయలు మీరే ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో బ్లాక్డ్ అకౌంట్లో ఏ విధంగానైనా డబ్బులు వేసుకొని ఇక్కడ వచ్చిన పార్ట్ టైం జాబ్స్తోని డబ్బులు మీరు ఇండియాకి పంపించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యూనివర్సిటీ మీకు స్టూడెంట్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూడెంట్స్కి అకామిడేషన్లో వీళ్ళు హెల్ప్ చేస్తారంట. గుర్తుంచుకోండి, ఎవరైతే అప్లికేషన్స్ పర్ఫెక్ట్గా తొందరగా సబ్మిట్ చేస్తారో వాళ్ళకి అకామిడేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి, అప్పుడు కొన్ని అప్లికేషన్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి. అలాంటి వాళ్ళకు అకామిడేషన్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో అందుకే మంచి ప్లాన్ చేసుకొని మీ అప్లికేషన్ రెడీ చేసుకోండి. అండ్ వీళ్ళు కొన్ని ట్రైనింగ్స్ కానీ ఫీల్డ్ ట్రిప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారంట. ఆ తర్వాత ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఆ సిటీకి కావాల్సిన టికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. ఇప్పుడు ఈ కోర్స్ జాయిన్ కావడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంది? బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ నర్సింగ్ చదివి ఉండాలి మీరు. ఆ తర్వాత అడిషనల్ రిక్వైర్మెంట్స్ IELTS అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్. దాంట్లో 6.5 ఆర్ ఎబో స్కోర్ వస్తే బెటరు. టోఫెల్ కూడా రాయొచ్చు అంట, మినిమం 90 స్కోర్ ఉండాలి. ఆ తర్వాత జర్మన్ విషయానికి వస్తే జర్మన్ లాంగ్వేజ్లో 3 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి, గొయితే, టెల్క్, OSD అని. సో టెల్క్ రాయడానికి ట్రై చేయండి. టెల్క్ అన్నిటికన్నా ఈజీ ఉంటుంది. దీంట్లో మినిమం A2 లెవెల్ అంతా చేయాలంట. చేస్తే మీకు అప్లికేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఎవరికైతే ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి అడ్మిషన్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది లాస్ట్ పాయింట్ మెన్షన్ చేశాను, చూడండి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ అడ్మిషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. సో డెడ్ లైన్ November 30. November 5th నుంచి 30 మధ్యలో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే డిసెంబర్లో మీకు రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మార్చ్లో ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. తర్వాత కొన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ March 15కి మీ నర్సింగ్ కోర్స్ అన్నది జర్మనీలో స్టార్ట్ అవుతుంది. సో పైన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలంటే ప్రీమూస్ అని ఒక లింక్ ఉంది, దాంట్లో సబ్మిట్ చేయాలి. నేను మీకు వెబ్సైట్ లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ కోర్స్ చదివిన వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్సింగ్ జాబ్స్ చేయొచ్చు. సో యూనివర్సిటీ వాళ్ళు లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చూడండి. సో ఈ B1, B2 కోర్సెస్ మీరు యూనివర్సిటీలో నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఈ సెమిస్టర్లో కోర్ మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు తీసుకున్న కోర్సెస్ బట్టి మీకు ఫ్యూచర్లో అలాంటి జాబ్స్ వస్తాయి. ఈ కోర్స్ చదివిన వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయో ఈ స్లైడ్లో మెన్షన్ చేసి ఉంది, ఒకసారి చూడండి. సో ఈ ఫైనల్ స్లైడ్లో యూనివర్సిటీ గురించి మెన్షన్ చేశారు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ కోర్స్ చూశాను, నాకు ఎందుకో అనిపించింది సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళకు నచ్చితే అప్లై చేసుకుంటారని. గుర్తుంచుకోండి, ఎక్కడైనా మీరు ఫారిన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే జాబ్స్ లేవు అంటారు, కానీ ఏ ఇండస్ట్రీలో జాబ్స్ లేవో ఎవ్వరు చెప్పరు. ఐటీ అండ్ ఈ MBA ఫీల్డ్స్ ఉన్న జాబ్స్ ఎప్పుడు అన్ప్రిడిక్టబుల్ ఉంటాయి, అప్పుడే ఉంటాయి, అప్పుడే ఉండవు. కానీ హెల్త్ సెక్టర్ అన్నది ఎవర్ గ్రీన్. సో హెల్త్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది జర్మనీలో. ఇక్కడ 2 yearsలో మీకు PR వస్తుంది, 5 yearsలో సిటిజన్షిప్ వస్తుంది. ఇది 2025లో రూల్. ఫ్యూచర్లో రూల్ చేంజ్ అవుతుందా లేదో నాకు తెలియదు. సో నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మినిమం 35 లక్షల నుంచి 60 లక్షల వరకు సంవత్సరానికి జీతం ఉండే ఛాన్స్ ఉంది. అది మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. సో ఎవరైతే నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నారో మీరు జర్మనీలో చదువుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. నాకే ఒక జర్మన్ ఛానల్ ఉంది, నేను జర్మన్ నేర్పిస్తాను. ఆ ఛానల్ పేరు ఇక్కడ రాశాను. వీలైతే వీడియోస్ చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.